ఇప్పుడు ఈ లెగరా సాంబ దాంట్లో షూట్ జరుగుతున్నప్పుడు మీరు చేశారు కదా, సో అంటే మీకు షూటింగ్ కొత్త అంటే ఎలా అనిపించింది మీకు? అంటే అంత బాగా అంటే ఈమె పాత అంటే కొత్త ఆమెలాగా అసలు ఎక్కడ కూడా అనిపించదు, ఆ ఎక్స్ప్రెషన్స్ స్వయంగా శివుని లేపుతున్నట్టు అనిపించింది. సో ఫస్ట్ ఉమామహేశ్వర సాంగ్కు ఫోక్ స్టార్ వాళ్ళు తీసుకుపోయి చేయించేటప్పుడు అసలు రాలేదండి. 3 రోజులు చాలా ఇబ్బంది పడ్డా. వాళ్ళు ఎంత తీసినా కూడా నాకు అసలు అది చేరట్లేదు అన్నట్టు. యాక్షన్ కానీ ఆ పాట కానీ దాన్ని ఎమ్మటెమ్మట అందుకోవడం కానీ అది రావట్లేదు. చాలా భయపడ్డా. ఏం కాదమ్మా రమేష్ వీడియో వాళ్ళు కెమెరామ్యాన్లకి ఇట్లా నువ్వు మంచిగా పాడతావమ్మా, మంచిగా చేస్తావు కానీ ఏం కాదు చేయండి చేయండి అని మంచిగా ఓపికతోడు చేయించారు వాళ్ళు. ఇక అక్కడ చేసి వచ్చిన కాబట్టి ఎమ్మటే ఇక్కడ అక్కడ కొంచెం ఇక మైండ్లా చేస్తా అనేది ఉంది కదా, దాన్ని బట్టి ఇక్కడ ఎమ్మట చేయగలిగిన అన్నట్టు. ఎమ్మటే ½ అవర్లో అయిపోయింది ఇది. సూపర్, దాంట్లో అయితే మస్తు చేశారు, మంచిగా ఎమ్మట చేసిన అన్నట్టు అక్కడ చేసిన కాబట్టి. కోలాటం క్లాసులు కూడా తీసుకుంటారని తెలిసింది, అంటే కోలాటం నేర్పిస్తారు. కోలాటం నేర్పిస్తా, ఊర్లలోకి పోయి ఇట్లనే బాబుని తీసుకొని పోయి ఎక్కడికైనా బండి మీద నైట్ 7:30కి అట్లా పోయేది. నైట్ ఇంటికి వచ్చేసరికి 11, 12, 1 కూడా అయ్యేది అన్నట్టు ఒక్కొక్క టైంలో. ఆ నైటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి అప్పుడు ఇంటికాడ అన్నం తిని పండుకునేది. అంత చీకట్లా నా కొడుకుని తీసుకొని పోయి క్లాసు చెప్పి ఇంటికి వచ్చేదాన్ని అన్నట్టు. ఏ ఊరు ఎంత దూరం ఉన్నా ఇక 70 కిలోమీటర్లు కానీ 100 కిలోమీటర్లు అయినా ఆ నైట్ రావాల్సిందే. అంటే మీకు కుటుంబం మంచి సహాయం చేసేది అన్నట్టు. ఇంటికాడ ఇక చిన్న పాప నా బిడ్డ ఇంటికాడనే ఉంటది. ఆమెకి 2 బిడ్డలు, ఆమెకు మ్యారేజ్ చేసినాం కానీ ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇక మన దగ్గరనే ఉంటుంది, ఇక్కడ మన ఇంటికాడనే ఉంటుంది. వ్యవసాయం ఉందమ్మా మీకు? ఉన్నది వ్యవసాయం. ఇప్పుడు మీరు బిజీ అయ్యారు కనుక వ్యవసాయం మీ వారు చూసుకుంటారు కాబట్టి ఇక ఆయన ఇంటి దగ్గర వ్యవసాయం పని, ఇంకా ఆయన ట్రాక్టర్ తోలడం అది ఇది ఆయన ఇంటికాడ పని చేసుకుంటాడు. ఇక నేను ఇక ఈ చిన్నోని తీసుకొని ఆయన డప్పు కొట్టేటోడు, నేనేమో పాటలు పాడుకుంటా వెళ్ళేదాన్ని అన్నట్టు. ఇక అట్లా చేస్తేనే ఇక ఇంట్లో అట్ట వెళ్తుండేది. నిజంగా మీరు చాలా గొప్ప, ఎందుకంటే నాట్లు వేసుకుంటూ ఎక్కడో ఉండి ఒక సాధారణ స్థాయి మహిళ మీరు ఇప్పుడు ఇంత గొప్పగా, అంటే ఇప్పుడు ఇంతే కాదు ఇంకా మీరు సినిమాల్లో కూడా ఇప్పుడు అంటున్నారు కదా సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని. అంటే ఏ సినిమాకి అవకాశాలు వచ్చినాయి? అది ఇంకా సినిమా పేరు నాకు చెప్పలేదు కానీ పాడారు. సినిమా అయితే పాడించారు. ఎవరు పాడించారు? చరణ్ అర్జునే పాడించారు. తను కూడా మళ్ళీ కూడా తనే అవకాశం ఇచ్చారు. అవకాశం సినిమా సాంగ్ కూడా చరణ్ అర్జున్ సార్. గొంతు యూనిక్ గొంతు, అంటే అది ఎవరికి రాదు, కోటికి ఒకరికి అంటారు కదా, అట్లా ఉంటుంది గొంతు మీది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చాలా ఇంకా సాధిస్తారు. ఇంకా జానపదాలు కోలాట పాటలు ఏమైనా పాడతారా? కోలాటం పాటలు పాడండి. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు, సద్దసేను సొప్ప మా ఎత్త కన్నులొట్ట, నా చేతికొక్క జట్ట నేనెట్ట గడదు కట్ట, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు, అటక బాయిల కూర మా ఎత్తలేదు పోరా, మా పడికి రారా మరింత చేస్తపోరా, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు, సర్రు బుర్ర రాకు నిన్ను దైసదాన్ని గాను, ఉత్తకాళ్ళ రారా నిన్ను కదోల పోరా, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు. అది పాడతా. కోలాటం మీద చాలా ఉంటాయి అన్నట్టు కోలాటం సాంగ్స్ కూడా. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా, సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నదిరా, సీరెట్ల కట్టింది దాని సోకు దాని సీరే సింగుల మీద నా మనసు, సీరెట్ల కట్టింది దాని సోకు దాని సీరా సింగుల మీద నా మనసు, రైకెట్ల దొడిగింది దాని సోకు దాని రైకే ముడి మీద నా మనసు, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా, సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నదిరా, బొట్టెట్ల పెట్టింది దాని సోకు దాని బొట్టు బిల్లల మీద నా మనసు, బొట్టెట్ల పెట్టింది దాని సోకు దాని బొట్టు బిల్లల మీద నా మనసు, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా. చాలా ఆలస్యమైంది, మీరు ఇంకా ఎప్పుడో కావాల్సింది మీరు ఇండస్ట్రీకి పరిచయం మీ పాటలు. సరే లేట్ అయినా సరే ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే ఆ గొంతు నిజంగా చెప్పాలంటే చాలా యునిక్ గొంతు అది. సో ఇంకా జానపదాలు ఇంకేం పాడగలుగుతారు మీరు? దేవుడి పాటలు కూడా దేవుడి పాటలు పాడండి. దేవుని పాట. హల్లే రాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే, శ్రీశైలం గట్లల్లాలే సిన్ని ఆట కాడ వెయ్యలే, లే రాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే,
కొమరెల్లి గట్లల్లాలేలే కోలాట కాడవయ్యలేలే లేరాజు మల్లయ్యలేలే నా బాల మల్లయ్యలేలే బొమ్మంతా పొద్దెక్కేలేలే బోనానికి వెళ్ళాయలేలే నెత్తిలోన మూటలాటలేలే సంకలోన బాలలాటలేలే లేరాజు మల్లయ్యలేలే నా బాల మల్లయ్యలేలే మల్లయ్య కుమరేలి మల్లయ్య సాంగ్ అది. ఓకే, ఇది కోలాటం క్లాస్ చెప్తారు కదా, మరి డబ్బులు వస్తాయమ్మా? మరి డబ్బులు ఇస్తారు 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 మనిషికి 1000 రూపాయలు 1200 అట్లా తీసుకునేదాన్ని. నెలంతా నేర్పుకుంటూ రావాలన్నట్టు. 25 మంది ఉన్నా 30 మంది ఉన్నా నెల మొత్తం నేర్పాలన్నట్టు. వాళ్ళకు నెల మొత్తం నేర్పితే నెలకు అవ్వచ్చు, 40 రోజులు కూడా పట్టవచ్చు. ఎన్ని రోజులైనా వాళ్ళకి వచ్చేదాకా నేర్పాలన్నట్టు మనం. ఇప్పుడు ఫేమ్ వచ్చింది అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది, డబ్బులు కూడా అదే విధంగా వస్తాయి. ఎందుకంటే రావాలనే సార్ రావాలి. అటువంటి కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మంచిగా చాలా కష్టముల నుంచి బయటకు వెళ్ళినాం కాబట్టి ఇప్పుడన్నా నాకు ఆ ఫలితాన్ని దక్కియాలని చాలా అసలు బాధపడుతుంటా వస్తుంది. కోడి పైన సాంగ్ విన్నాను, కోడి సాంగ్ బాగా పాడారు, ఒకసారి పాడండి. నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో నది పూల కోడి పెట్ట జోకీత కేజీ ఉంది ఖరీదు 60 ఉంది సర్పంచి సాక్ష్యముండు శేక్సిందు సాక్ష్యముండు నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో ఇటు చూస్తే బాపనిల్లు అటు చూస్తే కోమటిల్లు నాడుంగల నాది ఇల్లు దాని పక్క దాని ఇల్లు నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో పట్టినోనికి జట్ట బుట్ట వాని కాలుకు పుండు బుట్ట వాడు చస్తే బొంద బెట్ట నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో. ఆ కోడి దొంగతనం చేసినాడు కూడా నిజంగా మాత్రం వాడికి చాలా పల్లెటూరులో ఇప్పుడు ఒకసారి పల్లెటూరులోకి వెళ్ళినట్టు అనిపించింది. అంత అంత ఫీల్ ఉంది మీ సాంగ్ లో, చాలా బాగుంది. ఇంకేం జానపదాలు పాడగలు? ఇంకా ఇప్పుడు కొడుకు కట్నాల గురించి పాడతా. కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి చెల్లెనిచ్చి పెళ్ళి చేసిమా మమ్ముగన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితిమా మమ్ముగన్నా తల్లి తాళి గట్టిన బావాగారు బాయిలోన నెట్టినాడు బంగారు చెల్లెని చూడవే మమ్ముగన్నా తల్లి బాయిలోన దేలి ఉన్నది మమ్ముగన్నా తల్లి బావిలున్న జీవులకు చెల్లె సర్వము భోజనమాయ సెల్లెంత జల్లిపాయనే మమ్ముగన్నా తల్లి సెల్లెంత గుల్లిపాయనే మమ్ముగన్నా తల్లి కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి సెల్లేనిచ్చి పెళ్ళి చేసిమా మమ్ముగన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితిమా మమ్ముగన్నా తల్లి. ఇన్ని పాటలు పాడారు కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. ఒకటే వరవడిలో మస్తు పాడుతున్నారు, అంటే ఏ మాత్రం కూడా తగ్గకుండా బాగా పాడుతున్నారు. తాటి చెట్టు ఈత చెట్టు కల్లే వారంగా నిజామలే దారిలో కల్లే వారంగా నిజామలే దారిలో స్వచ్ఛమైన నీ కల్లో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో స్వచ్ఛమైన నా కల్లో 30 రూపాయలు నిజామలే దారిలో 30 రూపాయలు నిజామలే దారిలో కళ్ళు తాగిన రెడ్డోళ్ళు అడ్డం పడ్డారో నిజామలే దారిలో అడ్డం పడ్డారే నిజామలే దారిలో కల్లోలా నిన్ను మందు కలిపినామమ్మ నిజామలే దారిలో కలిపినామమ్మ నిజామలే దారిలో మల్లె పూల తోడు మా మామ తోడు నిజామలే దారిలో మా మామ తోడు నిజామలే దారిలో కల్లోలా నిన్ను మందు కలపాలేదయ్యా నిజామలే దారిలో కలపాలేదయ్యా నిజామలే దారిలో మడుగుల పెళ్ళి ఎస్సయ్యా నిన్నే రమ్మన్నాడో నిజామలే దారిలో నిన్నే రమ్మన్నాడో నిజామలే దారిలో. చాలా చాలా బాగా పడుతున్నారు. ప్రతి ఒక్క సాంగ్ మేము అసలు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే.